ఈరోజు రికార్డ్ చేస్తున్నాను వీడియోని. కానీ నిన్న అయింది డియోగో జోటా చనిపోయాడని. సో బాధగా ఉంటుంది, ఎందుకంటే డియోగో జోటా మన పోర్చుగీస్ ప్లేయరు అండ్ లివర్పూల్ ప్లేయరు. సో డియోగో జోటా గురించి మాట్లాడుకుంటే అసలుకి ఎలాగైంది కూడా అంటే 2 months ముందు లివర్పూల్తో అదే ప్రీమియర్ లీగ్ గెలిచాడు. 1 month ముందు మనతోనే నేషనల్స్ లీగ్ గెలిచాడు. నెక్స్ట్ 2 weeks ముందు అతనికి మ్యారేజ్ అయింది, 1 week ముందు. అంటే అతనికి ఇంక 3 kids ఉన్నారు. ఇంకా అతనితో పాటు వాళ్ళ బ్రదర్ కూడా చనిపోయాడు, ఆండ్రూ జోటా. తను కూడా అంటే అసలుకి ఎలా కూడా అర్థం కావట్లేదు. 1 month ముందే మన నేషనల్స్ లీగ్లోన డియోగో జోటా 15 minutes ఆడాడండి నేషనల్స్ లీగ్లోన. 1 month ముందు నేను చేశాను కదా వీడియో, క్రిస్టియానో రొనాల్డో సంతోషంగా ఇంకేటి కావాలి లైఫ్ కానీ, ఇంకా నూనో మెండిస్ మీద చేశాను కదా వీడియో. అందులో నేషనల్స్ లీగ్ ఎత్తుతాడు, కింద ఫోటో పెడతాను చూడండి. అంటే 15 minutes ఎక్స్ట్రా టైంలో సెకండ్ హాఫ్లో వచ్చి ఆడాడు. మనకి డియోగో జోటా మొన్న అప్పుడు యూరోస్లో మీకు గుర్తుంటుంది. యూరోస్ లేట్ అయిందంటే 2000 ఆ యూరోస్లో ఏటైందంటే స్లోవేకియాతోనే ఏదో మ్యాచ్ మనకి క్వార్టర్, నాకు తెలిసి రౌండ్ ఆఫ్ 16 అనుకుంటున్నాను. రౌండ్ ఆఫ్ 16 క్వార్టర్ ఫైనల్, రౌండ్ ఆఫ్ 16లో క్రిస్టియానో రొనాల్డో పెనల్టీ మిస్ చేయడు కదా. ఆ పెనల్టీని గెలిపించింది డియోగో కోస్టా. అంటే డియోగో కోస్టా అందరికీ అంతగా తెలుస్తూ ఉండడు, కానీ ఈజ్ ఎ గుడ్ టెక్నికల్ ప్లేయర్. అండ్ ఇప్పుడు మీకు లివర్పూల్ స్క్వాడ్లో చూసుకున్నా అతను లాస్ట్ గోల్ ఎవర్టన్తో కొట్టాడు, అది విన్నింగ్ గోల్. అది అలాగే స్పర్స్తో విన్నింగ్ గోలు, అలాగే హ్యాట్రిక్ ఎగ్నెస్ట్ అట్లాంటా. సో మంచి మ్యాచెస్ ఆడటం కాదు అంటే ఎలాగంటే స్క్వాడ్ ప్లేయర్, కానీ ఇంపార్టెంట్ టైంలోనే వచ్చి డెలివర్ చేస్తారు. కాకపోతే ఇంజరీస్ మెయిన్ సెట్ బ్యాక్ అయి ఉంటుంది. అవన్నీ ఇప్పుడు మాట్లాడుకున్న వేస్ట్ అండి. ఏంటి అర్థం కావట్లేదు, ఏంటి మాట్లాడాలి. జోటా మనకి నేను అసలుకి ఎలా తెలుసుకున్నా అంటే, నేను ఇది క్లాస్లో ఉన్నాను, ఓపెన్ ఎలెక్టివ్ క్లాస్లోన, ఇంట్రొడక్షన్ క్లౌడ్ కంప్యూటింగ్ క్లాస్లోన వెళ్ళాలనుకున్నాను. ఆ బయట కూర్చున్నాను. 2:20 అలా అయింది, 2:30 క్లాస్, 2:20 బయట కూర్చొని అలాగే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ తర్వాత యూట్యూబ్లో కొన్ని అలాగా ఏదో ట్రోల్ వీడియోలు అలాగే ఏవో చూసుకుంటున్నాను, అంటే ఫుట్బాల్కి సంబంధించిన కాదు. అయితే నేను స్క్రోల్ చేసినప్పుడు స్కై స్పోర్ట్స్ నుంచి వచ్చింది ఫస్ట్ పోస్ట్. నేను చూసిన దాంట్లో ఫస్ట్ పోస్ట్లో డియోగో జోటా గురించి వేసి బ్లాక్గా ఫోటో వేసి కింద రాశాడు, స్పెయిన్ యాక్సిడెంట్ అయింది, ఇలాగ అయ్యింది డియోగో కోస్టా అని చనిపోయాడు. నేను షాక్గా ఉన్నాను. అంటే నేను ఎందుకంటే నేను స్కై స్పోర్ట్స్ అంతా తిడతాను, కానీ ఎవడో లైఫ్ ఫోటో వేయడు కదా. ఎందుకంటే స్కై స్పోర్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛానల్ ఇన్ ఓల్డ్ యూరోపే కాదు, ఇన్ ఓల్డ్ వరల్డ్. సో నేను అంటే క్రోమ్లో నొక్కాను ఫస్ట్ డియోగో జోటా లేటెస్ట్ న్యూస్ అని. అప్పుడు అలా స్క్రోల్ చేస్తే ఫెబ్రవరి రమ్మని ట్వీట్ ఉంది ట్విట్టర్లో. అది అంటే ఓపెన్ చేసి చూస్తే కన్ఫర్మ్ అయింది. అండ్ అప్పుడు నాకు చాలా షాక్, అసలుకి దారుణం అండి లైఫ్. కొన్ని నిమిషాలు అసలుకి ఎలాగ యాక్సిడెంట్ అయిందంటే, అతనికి లంగ్స్ ప్రాబ్లం ఉంది చిన్నది. అయితే లంగ్స్ ప్రాబ్లం అంటే ఏం చేశాడంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి అంటే ముందే ఇవి సినారియో ముందే అయింది, యాక్సిడెంట్ ముందు. అయితే ఏంటంటే పెళ్ళి అయిపోయింది అవన్నీ ఆడ ముందు. అంటే ఏంటంటే అతను డాక్టర్స్ ఏంటంటే, ఇప్పుడు అతను స్పెయిన్లో ఉన్నాడు, మన పోర్చుగల్ ప్లేయర్ కానీ స్పెయిన్లో ఉన్నాడు. అయితే మీరు స్పెయిన్ నుంచి లివర్పూల్కి డైరెక్ట్ ఫ్లైట్ మీద వెళ్ళొచ్చు, వెళ్ళొద్దు, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ గట్రా ఉంటాయి, సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అని అన్నాడు. అయితే కాస్ట్ ఏంటనుకున్నాడు, అయితే వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు కదా, ఇద్దరు కలిసి లివర్పూల్ ప్రీ సీజన్ మ్యాచెస్కి అలాగా ట్రైనింగ్ సెషన్స్కి అటెండ్ అవ్వాలి. సో ఆండ్రూ జోటా అండ్ డియోగో జోటా ఇద్దరు కలిసి కార్ మీద జర్నీ చేస్తున్నారు. అయితే మనకి ఇక్కడ మార్నింగ్ ఒక 9:30 అలాగే అయ్యి ఉంటుందేమో, వాళ్ళకి అక్కడ నైట్ 12:30 యూరోప్లో. అయితే యూరోప్లో నైట్ 12:30కి అయితే ఏంటైందంటే, ఆ కార్ ఉంది కదా, అది ల్యాంబోగిని కార్, చాలా ఎక్స్పెన్సివ్ కారు. ల్యాంబోగిని, నాకు కార్స్ గురించి అంత తెలీదు. నేను ల్యాంబోగిని కార్ కార్ మీద నీట్గా వెళ్తున్నారు, అంత బాగానే ఉంది. అయితే ఏంటంటే నైట్ 12:30కి అక్కడ మనకి ఇక్కడ మార్నింగ్ 9:30 అలాగే అయ్యి ఉంటుంది, అక్కడ నైట్ 12:30 అంటే మనకి అక్కడ నైట్ 12:30 ఏంటైందంటే
కారు ఒక టైర్ బ్లాస్ట్ అయింది, యాజ్ వెల్ as డివైడర్కి తగిలిసింది ఆ కారు. అంటే డైరెక్ట్గా కొంచెం స్పీడ్ మీద వెళ్తున్నారు, ఎందుకంటే అక్కడ స్పీడ్స్ నార్మలే అలాగ వెళ్తారు. కాకపోతే ఏంటంటే అంటే టైర్స్ బ్లాస్ట్ అవడం, డైరెక్ట్ డివైడర్ కొట్టిన రెండు ఒక్కసారి అయినప్పటికల్లా ఆ ల్యాంబోగిని కారుకి ఫైర్ అంటుకుంది. ఇంకా అసలుకి మరి చెప్పకూడదు, అంత దారుణంగా అయిపోయింది అసలుకి సిచ్యువేషన్. ఆ కారు యాక్సిడెంట్ చూస్తే ఆయన మొత్తం బ్లాక్ ఇదైపోయింది, ఆ కారు మసి మసి అయిపోయింది. ఎవరు చూడొద్దు, 18+ ఉన్న వాళ్ళు చూడండి, ఫోటో పెడతాను కింద కారు ఇది. అసలుకి అది నేను నైట్ తెలిసింది, నేను నైట్ చూసాను అలాగా స్కై స్పోర్ట్స్లోనే ESPNలోనే అన్నిటిని చూస్తుంటే అర్థమైంది. మన ఇప్పుడిప్పుడే లైఫ్ మళ్ళీ ముందు సీజన్ మొత్తం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నుంచి మాంచెస్టర్ యునైటెడ్ ఇప్పుడు ఆడి గురించి కాదు, లివర్పూల్ ఫ్యాన్స్ ఎక్కువ బాధపడి ఉంటారు, ఈ ఫుట్బాల్ కమిటీ బాధపడి ఉంటుంది. లివర్పూల్ ఫ్యాన్స్ కూడా చాలా ఈట్లో ఉన్నారు, చాలా చెప్పాను కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చనిపోయినంత బాధలో ఉంటారు లివర్పూల్ ఫ్యాన్స్. అది అందరూ అంతే. పోర్చుగల్లోనూ ఏంటంటే క్రిస్టియానో రొనాల్డో తర్వాత గంజలో రామస్ అండ్ డియోగో జోటా ఇద్దరు స్ట్రైకర్స్ కొంటారు అనుకున్నాను. 2022 వరల్డ్ కప్లో కూడా నాకు తెలిసి ఇంజరీ అయింది కాబట్టి ఆడలేదు. బట్ సాడ్ థింగ్, ఎవరికి చెప్పారు అంటారు కదా జాబ్, అంతే అతను టైం అయిపోయిందని అనుకోలేదు. కానీ బాధ ఉంటుందండి, ఎందుకు ఉండదు. 28 years, ఎక్కువ ఏజ్ ఇట్ కాదు, 28 years డియోగో జోటాకి. అతను లాస్ట్ 3 months చూసుకుంటే అతను హ్యాపీయెస్ట్ ప్లేయర్, ఎందుకంటే ఫస్ట్ ప్రీమియర్ లీగ్ గెలిచాడు, నెక్స్ట్ నేషనల్స్ లీగ్ మనతో గెలిచాడు, నెక్స్ట్ ఇంకేంటి పెళ్లి కూడా అయిందండి నీట్గా 1 week ముందు. నీట్గా ఇన్స్టాగ్రామ్లో గట్రా మంచి వీడియో పెట్టాడు, పెళ్ళి అయిందని అనౌన్స్ చేశాడు. వాళ్ళు 3 kids ఉన్నారు, ఇంకా ఇద్దరు అదే ముగ్గురు చిన్నపిల్లలే. ఏంటది అనుకోలేదు మరి, మనం అనుకోమని కొన్ని ఇష్యూస్ అలా వస్తాయి, మరి ఎలా ఫేస్ చేయాలో కానీ అర్థం కావట్లేదు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నుంచి ఆ యునైటెడ్ ఎప్పుడు మ్యాచ్లు గెలబోయి, రియల్ మాడ్రిడ్ కూడా ముందు సీజన్ బాగా ఆడలేదు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి దరిద్రం. దాని తర్వాత ఇప్పుడిప్పుడే లైఫ్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. పోర్చుగల్ నేషనల్స్ లీగ్ విన్ అయింది, నెక్స్ట్ మన రియల్ మాడ్రిడ్ క్లబ్ వరల్డ్ కప్ ముందుకు వెళ్తుందా అనుకుంటే ఈ ఇష్యూ కాదు. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్న డియోగో జోటా మళ్ళీ వస్తాడా, తిరిగి రాలేడు కదా, బాధగా ఉంటుంది. డియోగో అండ్ వాళ్ళిద్దరు పోటో ప్లేయర్ అనుకుంటున్నాను. వాళ్ళు అంటే పోటోకి ఆడాడు. డియోగో జోటా స్టోరీ ఏంటంటే తను చిన్న క్లబ్కి ఆడేవాడు, అతను ఏవి ఉండేవి కదా, అంటే కొంచెం పర్వాలేదు, అంటే స్కిల్స్ అన్నీ నార్మల్గా ఉండేవి, బాగా ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళకి అప్పటి నుంచే అయితే ఏంటంటే అథ్లెటికో మాడ్రిడ్కి వస్తాడు. పోర్చుగల్ నుంచి స్పెయిన్కి అథ్లెటికో మాడ్రిడ్కి వస్తే అక్కడ గేమ్ టైం దొరకదు, అంటే యావరేజ్ ప్లేయర్ అని గేమ్ టైం ఇవ్వలేదు. అయితే అక్కడి నుంచి పోర్టోకి వెళ్ళి పోర్టోలో బాగా ఆడి వూల్స్కి వెళ్తాడు. వూల్స్ నుంచి నెక్స్ట్ లివర్పూల్ అనుకుంటున్నాను. అథ్లెటికో మాడ్రిడ్ టు పోర్టో టు వూల్స్ టు లివర్పూల్ కూడా 2020లో సైన్ చేసింది, 20 నెంబర్ ఇచ్చింది. అండ్ లివర్పూల్ ఆ 20 నెంబర్ షర్ట్ని రిటైర్ చేసింది. ఇంకెవరో ఏ ప్లేయర్ కూడా 20 నెంబర్ షర్ట్ వేసుకున్నాం. అతను అదే రాబర్ట్సన్ లివర్పూల్ ఫ్రెండ్, నెక్స్ట్ వాన్ డైక్, అందరూ ఎందుకు ఆర్నీ స్లాట్, నెక్స్ట్ జర్నీ అదే క్లాప్, అందరికీ షాక్ అయ్యింది. ఫుట్బాల్ కమ్యూనిటీకే షాక్ అండి. ఏం చేస్తాం, ఇప్పుడు తీసుకురాలేం కాబట్టి లైఫ్లో కొన్ని అవుతాయి. మరి లైఫ్ ఆగిపోదు కదండి. మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళాను, అవును బాధ ఉంటుంది, ఎందుకంటే మన ప్లేయరింగ్ చాలా ఏజ్ ఉందండి, 28 years, అందుగురించే ఇంత బాధగా ఉంటుంది. నేను 60 years చనిపోతే బాధగానే ఉంటుంది, ఎందుకంటే అందరూ 100 సంవత్సరాలు బతకాలనుకుంటారు. బట్ ఏంటి అర్థం కావట్లేదు, ఏటి మాట్లాడుతున్నానో ట్రాక్ మారిపోతున్నట్లుంది. సో ఏంటి అర్థం కావట్లేదు. పోర్చుగల్ పెట్టింది అదే లెటర్ రిలీజ్ చేసింది. సో మన మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్స్, రియల్ మాడ్రిడ్ ఫ్యాన్స్ ఏంటంటే, రియల్ మాడ్రిడ్ చాలా చెప్తాను, మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్స్ ఏంటంటే మనం సైలెంట్గా ఉండి సపోర్ట్ చేద్దాం. ఇప్పుడు మన రైవల్స్ లివర్పూల్, కానీ ఎప్పుడు వాళ్ళ ఇది కోరుకోం కదా, నాశనం కోరుకోం. ఎవరు
సో సపోర్ట్ చేద్దాం. మ్యాక్సిమం అదే యునైటెడ్ ఎక్కడ కూడా యునైటెడ్ కానీ అన్నీ పోస్ట్ చేసి నీట్గానే పెట్టింది. సో ఎవరు ఏది లివర్పూల్ గురించి మనతో మాట్లాడద్దు, అంటే మన మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్స్గా. ఎందుకంటే మన వద్దు, లెట్ ఇట్ బి అండి. లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే జోటా మళ్ళీ తిరిగి రాడు. కొంచెం కష్టంగా ఉన్నా మన రియాలిటీ యాక్సెప్ట్ చేయాలి. అవును, బాధ ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకు బాధగా ఉంటుందండి? 28 years మనకి నెక్స్ట్ ఇయర్ అదే వరల్డ్ కప్ ఉంది, అందులో మెయిన్ ప్లేయర్ అనుకుందాం, స్క్వాడ్ ప్లేయర్ అని. ఎందుకంటే క్రిస్టియానో రొనాల్డోకి రిప్లేస్మెంట్ అంటే సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇప్పుడు జోటా అండ్ గంజులో రామస్ పిఎస్జి ప్లేయర్, వీళ్ళిద్దరే అనుకోండి స్ట్రైకర్స్గా. అన్నీ మనం అనుకున్నట్లు అవ్వ లైఫ్లో కొన్ని అబ్స్టాకిల్స్ వస్తాయి. సో అవును, మనం బీట్ అవ్వాలి డెఫినెట్లీ. రియల్ మెడ్రిడ్ నెక్స్ట్ మ్యాచ్లో మాత్రం బ్లాక్ బ్యాన్స్ వేసుకొని ఆడాలి. మ్యాక్సిమం అదే చేస్తారు, బ్లాక్ బ్యాన్స్ వేసుకొని ఆడాలి. అన్ని ఫుట్బాల్ ఇది కూడా షాకే కదండి. అందరూ సోమాల్ రియాక్ట్ అయ్యారు. అందరూ అట్లాంటి వాళ్ళు, జువెంటస్ వాళ్ళు, ఏసీ మిలాన్ వాళ్ళు, మాంచెస్టర్ యునైటెడ్, వూల్స్, న్యూకాసిల్ అందరూ రియాక్ట్ అయ్యారు. ఆర్సెనల్, చెల్సీ అందరు ఫ్యాన్స్ పాపంగా ఉన్నారు. ఈ మంత్ కూడా ఈ వీడియో తర్వాత చేస్తే డియోగో జోటా స్టోరీ మీద చేస్తాను పెద్ద వీడియో. సో అంతే. ఈ మంత్ మనం ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ వెళ్ళినా నేను మ్యాక్సిమం చేయాలనుకోవట్లేదు. సో చూద్దాం, ఏటవుద్ది అది అవుద్ది. బాధ అయితే ఉంది, బట్ ఇట్స్ రియాలిటీ అండి. ఇప్పుడు నేను మార్నింగ్ లేచాను, కొంచెం 2-3 షార్ట్లు చూసాను, బాధ అనిపించింది. కానీ కాలేజ్కి వెళ్ళాను కదా, కాలేజ్కి వెళ్ళాను, క్లాస్ అయ్యి మళ్ళీ వస్తాను. అంటే లైఫ్ ఇలా అవును బాధగా ఉంటుంది ఎప్పుడు. ఈ ఈ మూమెంట్ మనకి షెల్ షాక్ అందరికీ ఉంది, కానీ లైఫ్ మూవ్ ఆన్ అవ్వాలి కదా. సో లివర్పూల్ ఫ్యాన్స్ చూస్తుంటే వాళ్ళకైతే మాత్రం చాలా బాధగా ఉంటుంది. అలా బాధ నేను అర్థం చేసుకున్నాను. ఇంకా పోర్చుగీస్ ప్లేయర్గా ఉన్నాను. సో హ్యాపీగా ఉన్నాను. టైం వెళ్ళా.